వెల్కమ్ టు శ్రేణి టీవీ. ఈరోజు వ్యవసాయం ఎప్పుడో మనకు 1947లో వచ్చిన స్వాతంత్రం నుంచి ప్రతి ప్రభుత్వం కూడా అదిగో వ్యవసాయానికి అది చేస్తున్నాం, వ్యవసాయానికి ఇది చేస్తున్నాం చేస్తూనే ఉన్నారు. కానీ రైతు అనేవాడు అక్కడే ఉన్నాడు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మన శ్రేణి టీవీకి వచ్చున్నారు కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే. సరే, నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జీప్ డ్రైవరు. నాకు అంతగా రైతుల గురించి నీళ్ళ గురించి నాకు అంతగా తెలిసేది కాదు. అయితే 2014లో నాన్నకి యాక్సిడెంట్ అయిన తర్వాత సర్వీస్ ఏంటంటే ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు వ్యవసాయం గురించి తెలిసే ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మా నాన్న జీప్ డ్రైవరు. అలాగే భద్రాచలంలో ఉన్నప్పుడు ఒక కలెక్టర్ నుంచి అవార్డు తీసుకున్నాడు మా నాన్నగారు. అప్పట్లో ఏది వరదలు వచ్చినాయి భద్రాచలం, ఆ టైంలో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. తర్వాత 2014లో నాన్నకు ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 5 ఏళ్ళు సర్వీసు నేను ఒక డి గారి కింద జాబ్ చేసేటప్పుడు టెంపరీ అంటే నాన్న కోసం జాబ్ చేసేటప్పుడు ఒక లస్కర్గా, ఎందుకంటే నర్సాపేట నుంచి పెదకూరపాడు దాకా ఈ కాలువ నీళ్లు వదిలే టైం అనేది మాకు చెప్పినప్పుడు ఏంటంటే మేము వర్క్ చేస్తూ ఉండాలి. వీళ్ళు ఏంటంటే ఇంజన్లు పెడతా ఉంటారు, పొలాలకి నీళ్లు పెడతా ఉంటారు. అవి కిందకి నీళ్ళు వెళ్ళే విధంగా, లాకులు తీసే విధంగా ఇవన్నీ కూడా చాలా బాగా నర్సాపేట దగ్గర సాతులూరు, చందారం, చిరుమామిళ్ళ, తూబాడు, ఆ నందిపాడు దాకా వెళ్ళే విధంగా చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆ టైంలో మీరు బ్రహ్మాండంగా ఉంది, బాగుంది అంటే నీళ్లు వచ్చిన టైం మటుకే. ఓకే. రీసెంట్గా అసెంబ్లీలో ఎప్పుడు నేను చెప్పే అన్ని 2014 నుంచి 19 లోపల సంగతి చెప్పింది. సరే సార్, రీసెంట్గా అసెంబ్లీలో జేసీ పవన్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే, ఓకే, ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే వ్యవసాయం చేసేవాడికి పిల్లని ఎవరో ఇవ్వడం లేదు. కరెక్ట్గా చెప్పారు ఆయన, కరెక్ట్గా చెప్పారు. ఓకే, ఒక రైతుకి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఇలాగే ఉంది. వ్యవసాయం చేసేవాడికి పిల్లని ఎవరు ఇవ్వట్లేదు, అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. వ్యవసాయం అనేది బంగారం చెయ్యాల్సిన మట్టి బిస్కేవాడికి పిల్లని ఇట్లా పీక బిస్కేవాడికి పిల్లనిస్తున్నారు. నా అల్లుడు వ్యవసాయం చేస్తున్న 50 ఎకరాల పొలం ఉన్నా కూడా పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఈరోజు రైతుకు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే నేను మిర్చి పంట చూశాను, వరి పంట చూశాను, పత్తి పంట చూశాను, ఇది కందులు, పెసలు, మినువులు, జొన్న, చెరుకు. కానీ రైతుకి 1947 నుంచి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి కూడా ప్రతి ప్రభుత్వం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం అన్నారు కదా. ఏమీ చేయట్లా. రైతు అప్పుల్లో పుట్టాడు, అప్పుల్లో పెరిగాడు, అప్పుల్లో చచ్చాడు. అప్పుడు అదే మాట, ఇప్పుడు అదే మాట. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి, కానీ రైతు బిడ్డకి రైతు పిల్లనిచ్చాడు అనే మాట లేదు. కొన్ని వేల కోట్లు అప్పులు చేసిన వాళ్ళు విదేశాలు పారిపోతున్నారు, దర్జాగా తిరుగుతున్నారు. ఒక రైతు మాత్రం తీసుకున్న 4 లక్షలు 5 లక్షలు రుణం తీర్చడానికి ఆత్మాభిమానం అడ్డు చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోతున్నాడు. కానీ వ్యవసాయం చేసే వాళ్ళ అందరికీ దండగా అనే రోజులు పోయి వ్యవసాయం అనేది ఒక పండగ అనే విధంగా ఇప్పుడు ఏ టెక్నాలజీ వస్తుంది, అది ఎలాగా ఏంటి, మీరు ఏ పంట వేయాలి, దానికి పురుగు పట్టిందా లేదా, దానికి ఎంత నీరు కావాలి, మొత్తం కూడా ఏ టెక్నాలజీ చూసుకుంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. రైతులకు ఏమేమి ఇవ్వాలి, పండించిన పంట గిట్టుబాటు ధర, మెయిన్ దళారులు ప్రాజెక్టులు అయిపోయి నీళ్లు కనుక వాళ్ళకి రైతు అడిగేది ఒకటే, నీళ్ళు ఇస్తే చాలు. రైతు బాగుంటేనే పల్లెలు బాగుంటాయి, సిటీలు బాగుంటాయి. నీరు ఎక్కడుంటే రేట్ అక్కడ వచ్చింది భూమికి. రైతుకి వ్యవసాయం చేయడానికి ఈ రోజుల్లో పెట్టుబడి పెరిగిపోయింది. విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చే విత్తనాలు ఉన్నాయి, సబ్సిడీ దొరకని రైతులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా కావాల్సిన కరెంటు, నీళ్లు, మొత్తం పంట సాగు చేసిన తర్వాత ఆ పంటకు
కావాల్సింది గిట్టుబాటు ధర, మార్కెట్. ఆ, ఇందులో ప్రముఖంగా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే కల్తీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చూసుకోవాలా. మెయిన్గా రెండోది ఉచిత వ్యవసాయ విద్యుత్ అంటున్నారు. పగటిపూట 9 గంటల విద్యుత్ ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వట్లేదు. మూడవది ఏదైతే గిట్టుబాటు ధర, రైతు 99% పండించిన రైతు గిట్టుబాటు ధర రావట్లేదు. ఇది కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సిన విషయం. 4 గిట్టుబాటు ధర రావాలంటే పండిన పంటకు మార్కెట్ ప్రభుత్వం చూపించగలగాలి. ఈ 4 విషయాలు చెప్పండి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేయాలి అంటే భారీ బడ్జెట్ పెట్టాము, సినిమా టికెట్ రేట్లు పెంచండి, 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు చేయండి, 300 టికెట్ 3000 చేయండి. పాప్కార్న్ రేట్లు 3 రూపాయలకు దొరికే మొక్కజొన్న కంటే హైదరాబాద్లో కోహ్లీ హోటల్ ఉంది, దాన్ని ఉడకబెడితే 500. చూడండి వడ్లు రేట్ ఎంత, బియ్యం రేట్ ఎంత, గోధుమల రేట్ ఎంత, గోధుమ పిండి రేట్ ఎంత, దాదాపుగా ఇవన్నీ కూడా తెలుసుకొని సినిమా వాళ్ళకి టికెట్ రేట్లు ఎందుకు పెంచుతారు, రైతులకు ఎందుకు న్యాయం చేయరు, గిట్టుబాటు ధర ఎందుకు రాదు, దళారిని ఎందుకు ఆపరు, రైతు వ్యవసాయం చేయాలి అంటే ఎందుకు పిల్లనివ్వరు? గవర్నమెంట్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఒక మినిస్టర్, వాళ్ళ కింద ఒక సిఎస్, ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నారు కదా. సో ఒక ఏరియా నుంచి రైతులు కొన్నిసార్లు క్రాప్ హాలిడే ప్రకటించిన సందర్భాల్లో నిజంగా క్రాప్ హాలిడే రైతు ప్రకటించాడంటే అది సిగ్గుపడాల్సిన విషయం. ఏది గవర్నమెంట్. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఎందుకు మీరు వరి వేయండి, మీరు వేరుశెనగ వేయండి, మీరు పొద్దు తిరుగుడు వేయండి, మీరు ఇన్ని హెక్టార్లో మీరు ఇది చేయండి, ఇన్ని హెక్టార్లో మీరు ఇది చేయండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, మీరు ఏ పంట వేయాలి, దానికి ఏ పురుగు మందు వాడాలి, దానికి ఎంత నీరు కావాలి, మొత్తం ఇంకా ఏమీ అవసరంలా. ఏఐ టెక్నాలజీ ఉంది అంటే దండగా అన్న వాళ్ళకి కూడా పండగలాగా మారిపోయింది. ఏఐ టెక్నాలజీ ఉంది, ఓకే, ఉన్న చోట అసలు డ్రోన్స్ అనేవి కూడా వచ్చి 10 ఏళ్ళు అయింది. కానీ రైతులు ఇప్పటికి 50% రైతులు మాత్రమే డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు, 50% వాడట్లేదు. ప్రతి ఒక్క రైతుకి కూడా ఇది సినిమా వాళ్ళకి మీరు ఏ విధంగా అయితే టికెట్ రేట్లు పెంచారో అదే విధంగా ఈ రైతు ట్యాక్సులు కట్టట్లేదు. నా డౌట్ ఏంటంటే సినిమా వాళ్ళు మాత్రమే ట్యాక్సులు కడుతున్నారా? ప్రతి ఒక్కరు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ట్యాక్సులు కడుతున్నారు. మరి రైతుకి ఎందుకు న్యాయం చేయలేకపోతుంది గవర్నమెంట్? ఇప్పటిదాకా చేయలే. ముందు ఇప్పుడు ఏ టెక్నాలజీ అంటే ఏందో, టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది సరికొత్తగా. ఓకే, సెన్సార్లు పెట్టి అవి చేసి ఇవి చేసి భూసారవంతమైన పరీక్షలు అంటున్నారు. టైంకి ఏ పురుగుల మందు కొట్టాలో చెప్తానంటున్నారు, ఎంత నీరు వాడాలో చెప్పాలంటున్నారు, ఎప్పుడు కొయ్యాలో చెప్పాలంటున్నారు. ఇది రావటానికి ఒక దశాబ్ద కాలం పట్టొచ్చు, లేదు గవర్నమెంట్ చాలా యాక్టివ్ అయితే 5 years లోపలైనా రావచ్చు. ఇంకా డ్రోన్ టెక్నాలజీని వాడటానికి 50% మంది ఇంకా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి గంటకు 350 రూపాయలు అద్దె తీసుకుని కొట్టిస్తున్నారు, నేను చూశాను. అది వాడుతున్నారు రైతులు. ఓకే. అండ్ యంత్రాల్లో కూడా యంత్రీకరణ ఏదైతే ఉందో వ్యవసాయంలో, దానికి సబ్సిడీ మీద ఒకప్పుడు ఒక ఎస్సీకి 50% ఇస్తే, బీసీకి 40% ఇస్తే, ఓసీకి 30% వ్యవసాయం అంటే బ్యాంకుల్లో డబ్బులు సబ్సిడీలు ఇస్తున్నారు కానీ రైతులకి ఇట్లా ఇప్పటిదాకా. ఒకప్పుడు ఇచ్చే యాంత్రీకరణలో ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? గత 5 ఏళ్లలోనూ లేవు, ఇప్పుడు వచ్చిన ఈ 10 ఏళ్లలో కూడా. రీసెంట్గా తెలిసిందంటే ఒక వారం 10 రోజుల క్రితం ఇవ్వబోతున్నారు వచ్చే నెల అని తెలిసింది, అంతే. రైతుల గురించి వ్యవసాయం అంటే ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకునే విధంగా చంద్రబాబు గారు చేస్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ముందు ఎట్లా ఉంటుంది అంటే వ్యవసాయం చేస్తేనే పిల్లనివ్వండి, మా కొడుకు వ్యవసాయం అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మీ కొడుకు డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా అని కాదు, మీ కొడుకు వ్యవసాయం చేస్తేనే పిల్లనిస్తాము. అవసరం లేదు, వ్యవసాయం చేసి కోట్లు గడించవచ్చు. సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు కూడా అవి మానుకొని వ్యవసాయం ఏది ఆవులను పెంచుకోవడం, ఇప్పుడు రైతులకు వాణిజ్య పంటల మీద ఎందుకు అవగాహన కల్పించట్లేదు ప్రభుత్వం?
ఇక ముందు ముందు కల్పించాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. ప్రముఖంగా చెప్పగలను, ఒకప్పుడు నా చిన్నప్పుడు అండి కొన్ని గోడల మీద పామాయిల్ పండించండి, బంగారాన్ని పండించండి, పామాయిలే బంగారం అని రాసేవాళ్ళు. అప్పట్లో రైతులు ఎవరు వెళ్ళలేదండి, చాలా తక్కువ మంది ఉన్నారు. తర్వాత ఒక రైతుని చూసి పెట్టుకున్నారు. కరోనా టైంలో ఎటు పోయినా ఏమీ లేదు ఎవరికి కూడా, ఏ రైతుకి కూడా. కానీ పామాయిల్ రైతుకి మాత్రం రూపాయి నష్టం వాటలేదు. అదే నేను పామాయిల్ తోటలు నాకు తెలిసి గుంటూరులో కానీ విజయవాడలో కానీ చుట్టుపక్కల పామాయిల్ తోటలు నేను టీవీలో చూడటమే కానీ ఎక్కువగా నేను చూడలేదు. ఆ రేట్లు ఎంత వచ్చింది నేనేందంటే మిరవ చూశాను, పత్తి చూసాను. చెరుకు ఉంది, అది మొండి పంట, తట్టుకోగలదు. ఓకే, సంవత్సరం పంట. ఎందుకు మా అమ్మ వాళ్ళ ఊరిలో చెరుకు పంట నేను చూశాను. కానీ ఈరోజు చెరుకు వేయడానికి రైతు ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఆల్మోస్ట్ కొన్ని షుగర్ ఫ్యాక్టరీలే మూసేశారు. ఎందుకు అలాగా? ఇవన్నీ కూడా తెలిసే 4-5 షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు. ఒక్క షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే కనీసం దాని కింద 10,000 ఎకరాలు చెరుకు తగ్గిపోయినట్టే పెట్టు. ఇప్పుడు చెరుకు నుంచి ఏమేమి చేయొచ్చో చూడండి. చెరుకు నుంచి బెల్లం తయారు చేస్తారు, మొలాసిస్ అనేది ఈ బ్రాందీ విస్కీ తయారు చేయడానికి ఆ మొలాసిస్ చాలా ఇంపార్టెంట్. అది కూడా దాని నుంచే వస్తుంది. చాలా ఉన్నాయి దాంట్లో. అదొక్కటే కాదండి, ఇంకా కొబ్బరికాయలు ఉన్నాయి. కొబ్బరికాయ నుంచి కూడా కొబ్బరి నీళ్ళు, పీచు. అసలు ఆ పీచు అంట్లు దోమటానికి చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. సో ఇన్ని పంటలు పెట్టుకుని, ఇన్ని ఉపయోగాలు పెట్టుకుని గవర్నమెంటే ఎందుకు సపోజ్ ఇప్పుడు మొన్న ఏదో వర్గీకరణ అన్నారు, జిల్లా యూనిట్గా తీసుకున్నారు. 175 నియోజకవర్గాలు ఉన్నాయే. నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ అని, ఇప్పుడు అనంతపురం గోడౌన్ అని ఎందుకు పెట్టరు? ఇప్పుడు అనంతపురం ఉంది, ఫ్రూట్స్ దాదాపు అరటి తోటలు ఒక ఢిల్లీకి ఒక ట్రైనే వేశారు. అరటి తోటలు తూర్పుగోదావరి జిల్లాలో అరటి తోటలు ఉంటాను నేను. మీకు తెలిసి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అటు సైడ్. కానీ నేనే షాక్ అయ్యా, ఒక అనంతపురం వ్యక్తి మా అనంతపురం నుంచి ఢిల్లీకి ఒక ట్రైన్ ఉంది అని చెప్పాడు అరటి తోటలు ఎక్స్పోర్ట్ చేయడానికి. ఏ రకంగా పంటలు పండిస్తున్నారో, ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, ద్రాక్ష కావచ్చు, అన్నీ జాంకాయలు కావచ్చు, ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా కంటైనర్లో ఒక కుంకుమ పువ్వు పండిస్తున్నారండి. గుడ్. యాక్చువల్గా కుంకుమ పువ్వు అనేది కూల్ ప్లేస్లో పండిద్ది. మామూలుగా నాకు తెలిసి కాశ్మీర్లోనో ఇరాన్లోనో పండిద్ది. చాలా కాస్ట్లీ అది. కుంకుమ పువ్వు వాడితే ఏంటంటే పుట్టే పిల్లలు అందంగా పుడతారు. అది ఫుడ్లో కూడా, బిర్యానీలో కూడా వాడతారు. ఎన్ని హెక్టార్లలో జరుగుతుంది, ఎంతవరకు దానికి ప్రభుత్వాలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి? అసలు ఏ ఒక్క పంటకి కూడా ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి సరైన సదుపాయాలు అని కల్పించలేకపోయావు అనే మాట వాస్తవం. ఒకప్పుడు గత 5 ఏళ్ళు వదిలి పక్కన పెట్టి, అంతకుముందు చంద్రబాబు గారిని, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోసయ్య కానీ, అంతకుముందు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ డ్రిప్ ఇరిగేషన్ బాగా ఇచ్చేసారు. ఆ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చిన చంద్రబాబు గారే దాదాపు 99లో. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి, దాంట్లో డిస్కౌంట్లు అంటే సబ్సిడీలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించడం, జీరో బడ్జెట్ నార్మల్ ఫార్మింగ్ అని, అలాగే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని. మీకు ఇంకోటి, నేను తెనాల సైడ్ చూశాను, పసుపు, నిమ్మకాయకి ఎకరానికి నీళ్ళు ఎట్లా పెడతారు తెలుసా? వాళ్ళకి నీళ్ళు పైపే ఈ సైజులో ఉంటుంది. అవును. నిమ్మ తోట ఎకరానికి కౌలు ఎంత తెలుసా? 1,00,000. అసలు నిజంగా గుంటూరు నుంచి తెనాలి సైడ్ వెళ్తే నిమ్మకాయలు కూడా దళారులు ఎక్కువ ఉంటారు తెలుసండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ 2 నెలలు జస్ట్ ఏ బిజినెస్ చేయకుండా నిమ్మకాయల బిజినెస్ చేయండి, లైఫ్ సెట్ అయిపోయింది. 2 నెలలు. బట్ ఆంధ్రప్రదేశ్ వరకు వరి సాగు అత్యధికంగా 100 లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తుంది వరిని. కేవలం ఆంధ్రప్రదేశ్ అంత భారీ మొత్తంలో వరిని ఉత్పత్తి చేస్తుంది, కానీ అంత మొత్తాన్ని కూడా ప్రభుత్వం కొనలేకపోతుంది. ఎందుకని? అది ప్రభుత్వాన్ని అడగాలి. రీసెంట్గా
ప్రభుత్వం వరి కొన్న 24 గంటల లోపల రైతులు డబ్బులు వేసింది. కానీ ఇంతకుముందు గవర్నమెంట్ కొన్న 6 నెలలకు కూడా డబ్బులు లేదండి. అది అందరికీ తెలిసింది. అవి తెలిసాక పగొండు సీట్లు ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళు చేసిన అరాచకాలకు మేము వెళ్ళాం. మరి ఈ రకంగా వరి రైతులకి ఏ రకంగా అయితే ఒక గిట్టుబాటు ధర పెట్టి ఇచ్చారో అదే విధంగా మిగతా రైతులకి ఎందుకు ఇవ్వరు? రీసెంట్గా కూడా చెప్తాను, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఏం చేశారంటే టమాటా ధరలు ఆల్మోస్ట్ టమాటాలు రోడ్డు మీద పోసుకుంటున్నారు రైతులు. చిత్తూరు జిల్లా మదనపల్లి రైతులు రోడ్డు మీద పోసుకుంటుంటే గిట్టుబాటు ధర 8 రూపాయలు చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రేటుకే కొనాలని గవర్నమెంట్ ఆ టమాటాలకి ధర కల్పించి ధర స్థిరీకరణ నిధి ఇచ్చి కొనిపించి రైతుల్ని ఆ నష్టాల నుంచి బయటపెట్టింది. మీకు ఇలాగా 1-2 తప్ప అన్నిట్లోనూ చేయలేకపోతున్నారు. ఎందుకు? మీకు టమాటా లేని వంట, టమాటా సాసు ఏ రకంగా మీరు వాడతారో చూడండి. ఒక టమాటాయే కాదండి, రోడ్డు మీద పోసింది నిమ్మకాయలు కూడా రోడ్డు మీద పోసారు తెలుసా? ఉల్లిపాయలు రోడ్డు మీద పోసారు. మీకు ఒకటి చెప్పండి, ఉల్లి లేని ఇల్లు లేదు, ఉల్లి లేని బారు లేదు. ఎందుకలా? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. సరే, మొన్న రీసెంట్గా చంద్రబాబు గారు మాట్లాడుతూ 2 కోట్ల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి, కానీ మనం 1,04,00,000 మాత్రమే సాగునీరు అందిస్తున్నాం. ఇప్పుడు ఇంకా 96 లక్షల హెక్టార్లకు మనం సాగునీరు అందించాలి. వర్షపు నీరు కూడా సముద్రానికి వెళ్ళిపోతున్నాయి. వర్షపు నీటిని ఖచ్చితంగా మనం భూగర్భ జలాలుగా మళ్లించాలి అని కూడా ఆయన ఒక టాపిక్ తీసుకున్నారు. ఇవన్నీ ఎప్పటికి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది? చెయ్యాలా, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా.